ఖలిస్తానీ అనేటటువంటిది అదేమీ ఒక దాన్ని ఏమంటారు మానసిక పరమైనటువంటి గొప్ప అంశం కాదు. ఓ ప్రత్యేక దేశం కావాలి, మా సిక్కులు అందరం ఓ దేశంగా ఉండాలి. అలా అడిగేవాడికి బుర్రా బుద్ధి ఉంటే కాశ్మీర్ సాక్ష్యం తెలుసు కదా, ఒకప్పుడు పంజాబ్ రాజ్యం సంగతులు తెలుసు కదా. అనేక రాజ్యాలు రాజ్యం ఒక దేశంగా ఏర్పడాలంటే దానికి సైన్యం, దాని వ్యవహారాలు ఇదంతా తెలుసు కదా, కళ్ళెదురుగుండా కనబడుతుంది. మయన్మార్ బతుకులేంటో, నేపాల్ బతుకులేంటో, శ్రీలంక బతుకులేంటో తెలిసి కూడా మాదో దేశం కావాల్సిందే, మాకు ఒకటి కావాల్సిందే అంటే చివరికి ఆ వాగేవాడు నాయకుడు అయిపోదాం అనుకుంటున్నాడు. కానీ రెండో రోజు తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. బర్మాలో ఆంగ్ సాన్ సూచీని దోసినట్టు, హసీనాని బంగ్లాదేశ్లో దోసినట్టు. అది అర్థం కాని దద్దమ్మలు ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడాని కేంద్రంగా చేసుకుంటే వాళ్ళ ఓట్ల కోసం అక్కడ ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషించిన ట్రూడో వర్గమే ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికైంది. కాకపోతే ప్రధానమంత్రి మారాడు. ఇప్పుడు ఆ మొన్ననే మారిన తర్వాత మాత్రం మంచి మాట చెప్పుకొచ్చారు, ఖలిస్తానీ తీవ్రవాదం తప్పు, భారతదేశం మీద దాడులకి కెనడాని కేంద్రం కానివ్వము అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కెనడాలోనే వాళ్ళు పెద్ద అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. మొదటి నుంచి భారత్ చెప్తూనే వచ్చింది వాళ్ళు ఒక మాఫియాలాగా మారారు, వాళ్ళ దగ్గర ఏ సిద్ధాంతం లేదని. ఇప్పుడు అదే జరిగింది. కెనడాలోనూ రెస్టారెంట్లో ఖలిస్తానీ తీవ్రవాది కపిల్ శర్మకి సంబంధించినటువంటి రెస్టారెంట్లో పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకుని ఖలిస్తానీ అనుకూలవాదులు చేసుకున్నటువంటి ఈ కాల్పుల ఇన్సిడెంట్ మీద ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తోంది.